మల్రెడ్డి రంగారెడ్డి ఇంటి వద్ద మండల పరిధిలోని ఫార్మా సిటీ 4 గ్రామాల ఫార్మా బాధిత రైతులు బైఠాయించి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని, ఫార్మా సిటీపై స్పష్టత ఇవ్వాలని రైతులందరూ డిమాండ్ చేశారు. స్పందించిన ఎమ్మెల్యే రంగారెడ్డి రైతులతో మాట్లాడారు. 10 రోజుల్లో ఆర్డీఓ కలెక్టర్తో రైతుల సమస్యలు చర్చించి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 100% నేను మీ పక్షాననే ఉన్నా. ఇప్పుడు కాదు, అప్పుడు కాదు. అప్పుడు కూడా ఫార్మాసిటీ రద్దు చేపిస్తా అని చెప్పిన ఫార్మాసిటీ రద్దు చేపించిన ఫార్మాసిటీ ఎవరిని అయ్యా కొన్ని కూడా కాకపోతుండే నేను చెప్పిన. లేకపోతే నేను ఎమ్మెల్యేకి కూడా ఉండా అంటే అప్పుడు ఫార్మాసిటీ రద్దు అయింది. ఆ రోజు మీకు తెలియదు. మీ గురించి నేను, నా గురించి మీరు ఎంత కొట్టాడు, ప్రతి ఒక్కరు లేడీస్ కూడా కొట్టాడు. సార్ ఒక ప్రశ్న సార్, ఇప్పుడు ఫార్మసిటీ చెప్పండి, రాజకీయాలు మాట్లాడొద్దు. మీకు అన్యాయం కాకుండా చూడడానికి నేను ఇంకా కూడా ప్రయత్నం చేస్తున్నా. మీకు ఎట్లయితే ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఒక గుంట కూడా మీద అక్విజిషన్ చేయలేదు. మా ప్రభుత్వం వచ్చినాక, మన ప్రభుత్వం వచ్చినాక ఒక గుంట కూడా మనం ఎవరు రైతుల దగ్గర అక్విజిషన్ చేయలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అక్విజిషన్ను దాన్ని ఎట్లా మనము రైతులకు మేలు చేయాలని చూస్తున్నా తప్ప, అది కూడా 2000 ఎకరాలు ఏదో ఉంచితే అంతే కదా. 2500 ఎకరాల ప్రాబ్లం ఉంది ఇప్పుడు. అందులో దాని మీద ఆ ప్రాబ్లం గురించే ఎట్లానే వీళ్ళను మీకు మంచిగా నష్టం జరగకుండా ఉండాలనేది నా బాధ్యత తీసుకున్నా. మొన్న 25 ఎకరాల అవసరం ఉండే. వాళ్ళు ఏం చేసిండ్రు, మాకు ఇంత అయితే కావాలని ఒక్కటికి 10 సార్లు నేను కలెక్టర్ తన కూర్చున్నా, ముఖ్యమంత్రికి చెప్పిన, ఇన్ఛార్జ్ మినిస్టర్కి చెప్పిన. మా వాళ్లకు వాళ్ళు 8 లక్షలు 12 లక్షలు 10 మంది రండి, కలెక్టర్ తన కూర్చున్నాము. అన్ని విషయాలు మళ్ళీ ఒకసారి కులంకుశంగా మనం చర్చిద్దాం. ఏమాత్రం మనం ఎన్ని మాట్లాడినా నేను సంతకం పెట్టేది టీనే పెట్టించేది. మీరే ముఖ్యం. నాకు ప్రభుత్వం ముఖ్యం కాదు, లేకపోతే వ్యక్తులు ముఖ్యం కాదు, మీరే ముఖ్యం. మీరందరూ నా కోసం పనిచేసేటప్పుడు మీరే ముఖ్యం. కాబట్టి నేను కలెక్టర్ను కూర్చోబెట్టా, ఆర్టీఓను కూర్చోబెట్టా, ఎంఆర్ఓను కూర్చోబెట్టా. అవసరం